శరత్చంద్ర తన కూతురి కోరిక నెరవేరుస్తాడా, గగన్ భూమిని ఒకటి చేస్తాడా అనేది వీడియో తెలుసుకుందాం. చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియల్లోకి వెళ్తే అపూర్వను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఈలోపు భూమిని అర్థం చేసుకొని శరత్చంద్ర తన కూతురుగా ఒప్పుకుంటాడు. ఇక వెంటనే అపూర్వ ఇదంతా వెనకాలండి పన్నాగం చేసి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి శరత్చంద్ర ఉగ్ర రూపంతో అపూర్వ ఫోటోకు శోభచంద్ర దగ్గర ఫోటోకి దండ వేసింది. ఆ దండ తీసుకొచ్చి అపూర్వ ఫోటోకి దండ వేస్తాడు. ఇక నుంచి అపూర్వ మన ఇంట్లో చచ్చినట్టే, దాని పేరు దాని ఊసు కూడా ఎత్తకూడదు అని చెప్పేసి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉండగా కేపీ ఇక చెర్రీ అందరూ చాలా సంతోషపడుతూ నిజాన్ని తెలుసుకున్నాడని చెప్పేసి అనుకుంటుండగా, ఏంటి నాన్న అమ్మ చనిపోయిందని చెప్పేసి అమ్మ ఫోటోకి ఇలా దండ వేస్తున్నావు, ఇంకొకసారి మీ అమ్మ ఫోటో తీస్తే, మీ అమ్మ ఫోటో కానీ ఫోటోకున్న దండ కానీ మీ అమ్మ పేరు తీస్తే నువ్వు కూడా జైలుకు పంపిస్తాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెర్రీ భార్యవు, నీ తల్లి కూతురివి కాదు. ఇక నుంచి చెర్రీకి భార్యగా ఉండాలనుకుంటేనో నీకు స్థానం ఉంటుంది. కాదు కుదరదు, నాకు మా అమ్మ కావాలంటే నువ్వు కూడా మీ అమ్మతో పాటుగా జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండు. ఎన్ని రోజులు చెర్రీ కానీ ఎంతో కష్టపడ్డారు, అయినా కూడా నేను చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేశాను. వాని మీద లేనిపోని నిందలు వేశారు అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర నక్షత్రకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ భూమి, ఇక నన్ను క్షమిస్తావు కదా? అదేంటి నాన్న అంత పెద్ద మాట అన్నావు? అవునమ్మా, చాలా పొరపాటు చేశాను. కానీ ఇంత తెలిసి కూడా అపూర్వ మాటలు ఎలా విన్నానో అర్థం కావట్లేదు. నన్ను చాలా నమ్మించింది. నీ ప్రేమ దగ్గర నుంచి నన్ను చాలా దూరం చేసింది. నీ మీద అపార్థం అయ్యేలా చాలా మాటలు చెప్పింది. మూర్ఖుల్లాగా నేను తన మాటలు విన్నాను, కానీ రక్తం పంచుకు పుట్టిన నా కూతురు మాటలు వినిపించుకోలేకపోయాను. నాది కూడా పొరపాటుందమ్మా, నన్ను క్షమిస్తావు కదా అని చెప్పేసి పెద్దదానివి పెద్దోన్నయ్యాను, చిన్నదానివి నీ కాళ్ళు పట్టుకుంటే ఆయుష్ తగ్గుతుందంట చేతులు పట్టుకొని అడుగుతున్నానమ్మా, నన్ను క్షమిస్తావు కదా? నాన్న అంత పెద్దేసి మాటలు అనకండి. మీరు ఇప్పటికైనా అమ్మ గురించి తెలుసుకున్నారు, అమ్మని చంపింది ఎవరో కూడా తెలుసుకున్నారు. అది ఒక్కటి చాలు నాన్న అని అన్న తర్వాత, అందరికీ చెప్తున్నాను, ఇక నుంచి అపూర్వ ఈ ఇంట్లో చచ్చింది. అపూర్వ ఊసు కానీ అపూర్వ గురించి ఒక్క మాట కానీ అంటే వాళ్ళు కూడా ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్తారు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు జైలుకి అపూర్వను తీసుకెళ్ళి తనకు తెల్ల చీర చేతిలో చిప్పనిచ్చి ఇక ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోమని చెప్పేసి జైల్లో వేస్తారు. కానీ అపూర్వకు ఊహించని దెబ్బ కొడుతుంది భూమి అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. ఇక ఈలోపు తన కూతుర్ని దగ్గరికి తీసుకొని, నాన్న ఇక నుంచి మీరు నన్ను చాలా అర్థం చేసుకున్నారు. ఇది కాదమ్మా, నేను అర్థం చేసుకోలేదని చెప్పేసి బాధపడ్డాను. ఇక నువ్వు ఏం చెప్పినా నా మంచి గురించే, నా గురించి ఆలోచిస్తావని ఇక నేను అంత ఆలోచించలేకపోయాను. ఇప్పుడు చెప్పమ్మా, నీకు ఏ కోరికైనా సరే ఈ తండ్రి ఉన్నాడు, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాను. నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే నీ సంతోషమే నాకు ముఖ్యం. నా భూమి హ్యాపీగా ఉంటేనే ఈ తండ్రి సంతోషంగా ఉంటాడు తల్లి అని ఈ విధంగా అంటుండగా, చెర్రీ మనసులో ఎలాగైనా సరే అన్నయ్య విడాకులు సంతకం పెట్టించుకున్నాడు కదా, అప్పుడు అన్నయ్యతో కలిసి జీవితాంతం ఉండేలా ఇక ఒక కోరిక కోరు భూమి అని చెప్పేసి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు భూమి ఆలోచిస్తుండగా, కేపీ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు కావాల్సిన కోరిక మీ నాన్న ఇప్పుడు అర్థం చేసుకొని నెరవేరుస్తా అన్నాడు కదా, నీకు కావాల్సిందేంటో మీ నాన్నను కోరుకో. ఈ సంతోషంలో మీ నాన్న నీకోసం ఏదైనా చేస్తారు. అయినా బావగారు ఇప్పుడు నిన్ను చాలా అర్థం చేసుకున్నాడు, తన కూతురు జీవితమే తన సంతోషం అని చెప్పేసి బావగారు అంటున్నాడు కదా. అవును భూమి, అన్నయ్య చాలా పొరపాటు చేసుకున్నాడు నిన్ను, నేను కూడా చాలా పొరపాటు చేసుకున్నాను. అపూర్వ వదిన చాలా మంచిది అనుకున్నాను, కానీ ఇంతలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. నన్ను కూడా క్షమిస్తావు కదా భూమి? అయ్యో అత్తయ్య, పెద్దవారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు భూమి, నిన్ను చాలా మాటలు అన్నాను, చాలా అవమానించాను మా అపూర్వ మాటలు విని అని విధంగా మీరా అంటూ ఉంటుంది. చెప్పు తల్లి, నీకే కోరికైనా సరే ఈ నాన్న ఉన్నాడు, నెరవేరుస్తాడు. నువ్వు సంతోషంగా ఉండడమే ఈ నాన్న లక్ష్యం. చెప్పు తల్లి అని చెప్పేసి చేయి తీసుకొని చేతిలో వేసి, నీకు ఏ కోరికైనా ఈ తండ్రి ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఇది మీ అమ్మ మీద ఒట్టు అని చెప్పేసరికి భూమి తడబడుతూ ఉండగా
మరోవైపు పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. హడావిడిగా పెళ్లి పనులు జరుగుతుండగా ఈలోపు గగన్ పెళ్లి కొడుకుగా తయారై లోపల బాధపడుతూ ఉండగా తార ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో తార ఫోన్ చేసింది ఎవరికో కాదు, శారదకు. ఏంటత్తయ్యా, ఏం చేస్తున్నారు? మర్చిపోయినట్టున్నా, ఆ భూమి సంతకం పెట్టింది. ఇంత త్వరగా ఈ కేసు ఇంత కొలిక్కి వస్తుందనుకోలేదు. ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను, పెళ్ళైన తర్వాత గగన్, అదే నీ కొడుకు నా మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేసి కండిషన్ పెట్టాను కదా, ఆ కండిషన్ ప్రకారం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాల్సిందే. అదేంటి తారా, నా కొడుకును వదిలిపెట్టి నేనెందుకు దూరం వెళ్తాను? వెళ్ళాలే, తప్పదు. ఎందుకంటే ఆ ఇంటి కోడలు అవుతున్నాను. నేను నా భర్త సంతోషంగా ఉండాలంటే నీలాంటిది పక్కకు ఉండాలి కదా. ఎందుకంటే ఎప్పుడు తల్లి తల్లి అని చెప్పేసి కొంగు పట్టుకొని తిరుగుతున్న నీ కొడుకును నా వైపు ఎలా తిప్పుకోవాలి? అలాంటప్పుడు నీకు దూరం చేస్తేనే కదా ఇక నా భర్త నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. అందుకే నువ్వు హ్యాపీగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. అంతేకాదు నీకు రూమ్ కూడా చూస్తాను. ఇక నువ్వు సంతోషంగా నీ కొడుకుకు దూరంగా ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి గగన్కి అనుమానం వస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదురా, నా కోడలు నాకు దూరం అయిపోయింది, ఇప్పుడు అందుకని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నా మీద అనుమానం రాకుండా నువ్వు లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్ళాలి. అయినా నేను మాత్రం వెళ్ళను. వెళ్ళకపోతే ఏముంది, ఆ వీడియో కనుక చూపిస్తే అప్పుడు గగన్ గారు చీ కొట్టుకొని నిన్నే నువ్వు వెళ్ళాలనుకుంటుంటే గౌరవం, అదే నీ కొడుకు నిన్ను బయటికి గెంటేస్తే అగౌరవం. ఆలోచించుకోండి. భార్యాభర్తలు అని చెప్పేసి అక్రమ సంబంధంతో భర్త వదిలేసిన తర్వాత మళ్ళీ భర్తతో చాటుగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే సమాజం ఏమనుకుంటుంది? అంతేకాకుండా గగన్కి ఒక పేరుంది, ఆ పేరు కాస్త నీ వల్లే పోతుందని చెప్పేసి తను చాలా బాధపడతాడు. ఆ తర్వాత జరగబోయేది ఏంటంటే నీ భర్తను కూడా చంపడానికి కూడా వెనుక ముందు ఆడడు. ఇదంతా అవసరమా? అందుకనే నువ్వు అందరి గురించి మేలు కోరుకున్న దానివైతే వెంటనే ఇంట్లో నుంచి పెట్టాబేడ సర్దుకొని బయలుదేరు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి తార కాల్ కట్ చేస్తుంది. ఈలోపు గుండెలు పగిలి ఏడుస్తూ ఉంటుంది శారద. ఇక మరోవైపు భూమిని కోరిక ఏదైనా నెరవేరుస్తా అని చెప్పేసి చరచంద్ర మాట ఇస్తాడు కదా. ఆ సమయంలో భూమి, నాన్న నాకంటూ ఏ కోరిక లేవు, నా తల్లి కోరిక నెరవేర్చాను. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకొని కూతురుగా ఒప్పుకున్నావు. నాకు కావాల్సింది ఒకటే నాన్న, నా జీవితం మళ్ళీ తిరిగి నా చేతిలో. ఇక బావతో నా జీవితాన్ని సంతోషంగా నా మెట్టినింట్లో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నా. ఇప్పుడు పుట్టినింట్లో మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను సంతోషంగా మెట్టినింటికి పంపిస్తావని అనుకుంటున్నా. అది ఎలా సాధ్యపడుతుంది భూమి? దయచేసి అర్థం చేసుకోండి బావగారు. వాడు ఏదో పొరపాటున మాట్లాడారు, కానీ చూస్తూ చూస్తూ కూతురు జీవితాన్ని మన చేతులారా మనం సర్వనాశనం చేయలేము కదా. అందుకని ఆ పెళ్ళి ఆపి ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి కోడలుగా అడుగు పెట్టేలా నువ్వే చేయాలి. లేదు కేపి, వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. కారణం ఎవరు బావగారు? ఆ అపూర్వ కదా. ఎందుకంటే గగన్ని రెచ్చగొట్టి నిజాన్ని బయట పెట్టడానికి ఇదంతా చేశాడు. అయినా నా కొడుకు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయడు. కాకపోతే దీనివల్లనే అని చెప్పేసి ఆలోచించి ఇలా చేశాడు. కానీ భూమి అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ రోజు శివ అలా చేయడం వల్ల వాడు భూమిని దూరం పెట్టాడు. కానీ ఇప్పుడు భూమి గురించి నిజం తెలిసింది. అపూర్వ ఇదంతా పక్కా ప్లాన్ చేసి చేసిందని చెప్పేసి మీరనే నిజం చెప్పింది. అవునన్నయ్య, ఇది మాత్రం నిజం. ఆ రోజు పెళ్లి చేసి రెచ్చగొట్టింది అంతా అపూర్వ వదిననే. కాకపోతే భూమి మీద నిందలు వేసి పాపం భూమిని గగన్ని దూరం చేసి ఎలాగైనా వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఇదంతా చేయించిందన్నయ్య. పాపం భూమికి ఎలాంటి సంబంధం లేదు. తనని క్షమించి ఇప్పుడైనా తన భర్త దగ్గరికి పంపించన్నయ్య. అడిగావు కదా భూమి కోరిక ఏంటని, తన భర్త దగ్గర ఉండడమే తనకిష్టం కదన్నయ్య. ఏ ఆడపిల్లైనా తన భర్తతో కష్టమో నిష్ఠూరమో హ్యాపీగా ఉండడమే కదన్నయ్య. ఎందుకంటే నాకు కూడా కూతురుంది కదా, అలా అని భూమిని కూడా కూతురులాగా అనుకుంటున్నాను. అందుకనే తనని అత్తారింటికి పంపించు, మనం పుట్టినింటి వాళ్ళం అన్నయ్య. అలా అని చెప్పేసి ఇక భూమిని అలా ఇంట్లో ఉంచుకుంటే మన పరువు కూడా పోయినట్టే. పలానా చరచంద్ర వాళ్ళ కూతురు
అల్లుని వదిలేసి ఇంట్లో ఉంటుందని చెప్పేసి నీ పరువు పోతుంది కదన్నయ్య. ఎందుకంటే భూమి ఎలాంటి పొరపాటు చేయదు. పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తెస్తుంది. ఇప్పుడైనా గగన్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేసి పెళ్ళి ఆపేలా చెయ్యన్నయ్య. ఎలాగైనా సరే భూమి జీవితాన్ని నిలబెట్టన్నయ్య. నిజాన్ని బయట పెట్టడానికి తన జీవితాన్ని కూడా అంకితం చేసింది. ఎందుకంటే అపూర్వ వదిన కుట్రను బయట పెట్టడానికి ఈ ఇంట్లో ఉంది. ఇంత చేసిన భూమి కోసం కనీసం మనం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నయ్య. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి మీరా మాట్లాడకు ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర. చిన్నవాడినైనా నేను ఇలా అన్నందుకు నన్ను క్షమించండి మావయ్య. ఎందుకంటే అన్నయ్య చాలా మంచోడు. ఇప్పటికి కూడా భూమిని ఇష్టపడుతున్న ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే డబుల్గా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి అన్నయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భూమిని అర్థం చేసుకొని నువ్వు ఇంకా సంతోషంగా ఇంటికెళ్ళి ఇక వాళ్ళిద్దరిని కలిపితే సంతోషపడతారా అనే విధంగా విని నక్షత్ర అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఇక మా మమ్మీ ఏం చేయని పరిస్థితి ఉంది అని చెప్పేసి వెంటనే జైలు దగ్గరికి వెళ్తుంది. మమ్మీ అని చెప్పేసి చేయి పట్టుకొని ఏడుస్తుండగా ఏంటి బేబీ ఏం జరుగుతుంది, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాన్న నీ ఫోటోకి దండ వేశాడనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది. నువ్వు నీ పేరు ఇంట్లో ప్రస్తావన రావద్దు. ఒకవేళ నువ్వు భర్తగా ఉంటే ఇంట్లో ఉంటావు, లేకుంటే నన్ను కూడా బయటికి గెంటేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అపూర్వకు చెప్తూ ఉంటుంది. ఇదంతా ఆ భూమి చేసింది. ఆ భూమి మీద ఉండడానికి వీల్లేదు, అది బ్రతకడానికి వీల్లేదు. నా కుటుంబం నుంచి నాకు దూరం చేసిన దాన్ని చంపేస్తాను అని చెప్పేసి రౌడీలతో మాట్లాడడానికి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటుంది. మరోవైపు శరత్చంద్ర ఆలోచిస్తూ తన కూతురు జీవితం తన ముఖ్యమని చెప్పేసి ఒక మెట్టు కిందికి దిగుతాడు. భూమిని తీసుకొని శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మరి పెళ్ళి ఆపి తన అల్లుని కూతుర్ని ఒకటి చేయగలడా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.